హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి నేను నోటికి రుచిగా కమ్మగా పచ్చడి అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ ఎండుమిర్చితో పచ్చడి చేస్తున్నానండి. దీనికైతే మిక్సీ కానీ లేదా రోలు కానీ ఏది అవసరం లేదు, చేతితోనే చేస్తాను. కమ్మగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ముందైతే ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇందులోకి ఆయిల్ అయితే ఒక గరిటె దాకా వేసుకొని ఆయిల్లోకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 6 ఎండుమిర్చి దాకా వేస్తున్నాను. కారం ఎక్కువ ఉంటుందని, తక్కువ ఉంటే 8 దాకా వేసుకోవచ్చు. ఇవి నూనెలో బాగా వేయించుకోవాలి. కొంచెం పచ్చిగా కూడా ఉండకూడదు. పచ్చిగా ఉన్నాయంటే మనకి చేతికి మెదగవు కాబట్టి బాగా వేయించుకోవాలి. కలుపుకుంటా బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఒక 20 చిన్నులపాయ రెబ్బలు, చిన్నవి కాబట్టి 20 వేస్తున్నాను, పెద్దవైతే ఒక 15 దాకా వేసుకోవాలి. ఇవి కూడా బాగా మెత్తగా మగ్గిపోయేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని కరివేపాకు కూడా 2 రెమ్మల దాకా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక టమాటో, మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకొని మెత్తగా మగ్గిపోయేలాగా ఈ టమాటోలు కూడా బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఇవి మగ్గిచ్చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి ఇవన్నీ కాస్త వేడి ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కరివేపాకు, ఎండుమిర్చి ముందైతే చేతితో బాగా నలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలి. మనకి ఎండుమిర్చి బాగా వేగితేనే బాగా నలిగిపోతాయి. కొంచెం పచ్చిగా ఉన్నా కూడా బాగా మెదగవండి. బాగా నలుపుకోవాలి. ఈ విధంగా చేతితో బాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏం చేయాలంటే చిన్నులపాయలు బాగా వేయించుకున్నవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులోకి వేసుకొని టమాటోలు కూడా వేసుకుందాము. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా చేతితో ఈ విధంగా కలిపేసుకోవాలి. మెత్తగా బాగా చేతితో నలిపేసుకోవాలి. అప్పుడే చక్కగా మంచి రుచి వస్తుందండి. దీనికైతే మిక్సీ అవసరం లేదు, మళ్ళీ రోలు కూడా అవసరం లేదు. చేతితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ కష్టంగా ఉంది అంటే రోలులోవైనా కచ్చపచ్చగా వేసుకొని దంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా తరిగింది వేస్తున్నాను. కొత్తిమీర కూడా సన్నగా తరిగింది కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు నిమ్మకాయలో ఒక పావు చెక్క చూపించినంతగా ఈ విధంగా తీసుకొని నిమ్మకాయ రసం అనేది ఇందులోకి పిండుకొని చేతితో బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, ఎంతో సింపుల్గా నోటికి రుచిగా కమ్మగా చాలా బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా బాగా తగులుతూ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ సరిపోలేదనేసి నేను ఇంకొంచెం సాల్ట్ వేశాను. అంతేనండి. చూశారు కదా, ఎండుమిర్చి ఉల్లిపాయతో కమ్మగా ఉండే పచ్చడి ట్రై చేసి చూడండి. నోరు చప్పగా ఉంటే మాత్రం ట్రై చేసి చూడండి. చూశారు కదా, అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.